హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఈ తొలి ప్రయత్నం ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా మొదటి వీడియో ఊటీ ప్రయాణంతో మొదలు పెడుతున్నాము. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలుస్తారు. ఊటీ గురించి మనమందరం చాలా విన్నాము. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. మేము విశాఖపట్నం నుండి ఊటీ బయలుదేరాము. తెలుగు రాష్ట్రాల నుండి ఊటీకి వెళ్ళాలంటే మొదటిగా తమిళనాడులోని కోయంబత్తూర్ లేకుంటే కర్ణాటకలోని మైసూర్ నుండి వెళ్ళవలసి ఉంటుంది. విశాఖపట్నం, విజయవాడ లేదా హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ లేకుంటే మైసూర్ వెళ్ళాలంటే ట్రైన్, బస్ మరియు ఫ్లైట్ ద్వారా వెళ్ళవచ్చు. మేము విశాఖపట్నం నుండి కోయంబత్తూర్ వెళ్ళి అక్కడి నుండి ఊటీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. కోయంబత్తూర్ నుండి ఊటీ 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 3 గంటల సమయం పడుతుంది. కోయంబత్తూర్ నుండి ఊటీకి వెళ్ళాలంటే రోడ్ మార్గం లేదా ట్రైన్ మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. మేము రోడ్ మార్గం ద్వారా వెళ్ళాము. మార్గ మధ్యంలో ఎన్నో కొండలు, లోయలు దాటి వెళ్ళవలసి ఉంటుంది. ఈ మార్గం మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మంచి సంగీతం వింటూ దారి మధ్యలో అందాలు వీక్షిస్తూ వెళ్తుంటే అది ఒక మరుపురాని ఘట్టంగా ఉండిపోతుంది. దారి మధ్యలో టీ ప్లాంటేషన్ చూడటం ఒక అద్భుతం. టీ గార్డెన్స్ మధ్యన వెళ్తుంటే ఎంతో థ్రిల్గా ఫీల్ అవ్వచ్చు. ఇంకొకటి చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే కేవలం ఒక గంట జర్నీ తర్వాత ఎంతో చల్లగా మారిపోతుంది వాతావరణం. చివరిగా ఊటీ చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది దొడ్డాబెట్ట పీక్ అనే ప్రాంతం. ఊటీలో ఉన్న మౌంటైన్స్ని నీలగిరి మౌంటైన్స్ అని పిలుస్తుంటారు. ఈ నీలగిరి మౌంటైన్స్లో సుమారుగా ఒక 24 మౌంటైన్స్ దాదాపు 2000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. అందులో ప్రముఖమైనది దొడ్డాబెట్ట పీక్. ఇది అన్నిటికంటే అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇది సుమారు 2637 మీటర్ల ఎత్తులో ఉన్నది. మా మొదటి ఘట్టం దొడ్డాబెట్ట పీక్తో మొదలైంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా దట్టమైన అటవీ ప్రాంతం. ఇది చాలా అందంగా ఉంది. ఈ దొడ్డాబెట్ట పీక్లో ఒక టెలిస్కోప్ హౌస్ ఉంది. ఇది దొడ్డాబెట్ట టాప్ నుండి మొత్తం సరౌండింగ్స్ అంతా చూడటానికి ఇక్కడ నుండి పాసిబిలిటీ ఉంది. ఈ ప్రాంతం ఎక్కువ మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. సీజన్లో అంటే సమ్మర్ సీజన్లో దాదాపు రోజుకి 3,500 మంది జనాలు వస్తుంటారు. ఆఫ్ సీజన్లో 700 మంది వరకు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. కానీ ఈ దొడ్డాబెట్ట ప్రాంతం రియల్లీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. తర్వాత మేము చూసిన ప్లేస్ టీ ఫ్యాక్టరీ. ఊటీలోని
చాలా ప్రముఖమైనది ఈ టీ ఫ్యాక్టరీ. ఇక్కడ టీ తయారు చేసే విధానం చూడవచ్చు. ఫ్రెష్గా ఉన్న టీ ఆకుల నుండి నీలగిరి టీ ఎలా తయారు చేస్తారో ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి చూసారండి, ఈ మెషినరీ చాలా అద్భుతంగా ఉంది. వీటి నుండే మనకి టీ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది స్టెప్ బై స్టెప్ బయట మనకు డిస్ప్లే చేశారు. ఇక్కడ కాంప్లిమెంటరీగా మనం వివిధ రకాల టీలను టేస్ట్ చేయవచ్చు. మేము ఈ తయారీ విధానం అంతా చూసిన తర్వాత ఇక్కడ కొన్ని టీ ప్యాకెట్స్ కూడా మేము పర్చేస్ చేసాము. ఇది ఊటీలో ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. తర్వాత ఇదే మేము స్టే చేసిన హోటల్. ఈ హోటల్ పేరు ఫార్చ్యూన్ సల్లివన్ కోర్ట్. ఇది ఊటీ సెంటర్ నుండి చాలా దగ్గరలో ఉన్నటువంటి హోటల్. ఇక్కడ మేము 2 రోజులు స్టే చేసాము. ఇది చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ హోటల్ సరౌండింగ్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ హోటల్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. మేము స్టే చేసిన హోటల్ రూమ్ కూడా చాలా బాగుంది. తర్వాత అదే రోజు సాయంత్రం ఊటీలోని చాలా ప్రత్యేకమైన గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాము. ఇది ఊటీకే తలమానికం. ఈ బొటానికల్ గార్డెన్ని 1848 అంటే దాదాపు 160 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. ఇది మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ గార్డెన్లో అడుగుపెట్టగానే మనం ఒక భూతల స్వర్గంలా ఫీల్ అవుతాము. అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ కొన్ని వేల రకాల చెట్లు, వివిధ మొక్కలతో అన్ని స్టేట్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఇండియన్ మ్యాప్ చాలా ప్రత్యేకంగా ఉంది. దీన్ని మీరు కూడా చూడండి.
ఆ సాయంత్రం ఈ గార్డెన్ యొక్క అందాలు వీక్షిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది అందరూ ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. ఇది మా సెకండ్ డే విజిట్లో చూసినటువంటి రోజ్ గార్డెన్. ఇక్కడ వివిధ రకాల రోజ్ చెట్లను మనం చూడవచ్చు. ఇది ఊటీలోని విజయనగరం అనే ప్రాంతంలో ఉంది. ఈ రోజ్ గార్డెన్ని 1995 సంవత్సరంలో ఓపెన్ చేశారు. ఇది మొత్తం సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ చాలా రకాల రోజ్ కలెక్షన్స్ ఉన్నాయి. హార్టికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇది ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. ఈ రోజ్ గార్డెన్ యొక్క కలర్స్ మనల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తాయి. మీరే చూడండి ఈ రోజ్ గార్డెన్ ఎంత అందంగా ఉందో. ఈ రోజ్ గార్డెన్లో మనం ఎప్పుడూ చూడని రకరకాల రంగుల గులాబీ పూలను ఇక్కడ చూడవచ్చు. ఇది అందరూ ఖచ్చితంగా సందర్శించవలసిన ప్లేస్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇఫ్ యు ఆర్ టు ఊటీ. తర్వాత మేము విజిట్ చేసిన ప్లేస్ ఊటీ బోట్ హౌస్. ఇది ఊటీలోని ఒక లేక్ దగ్గర ఉన్నటువంటి బోట్ హౌస్. ఈ ఊటీ లేక్ ఒక ఆర్టిఫిషియల్ లేక్. దీనిని 1824 సంవత్సరంలో నిర్మించారు. ఈ లేక్కు చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాల నుండి నీరు వస్తూ ఉంటుంది. ఈ ఊటీ బోట్ హౌస్ను తమిళనాడు టూరిజం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఊటీ లేక్ చుట్టూ ఎంతో దట్టమైన యూకలిప్టస్ చెట్లు చాలా అందంగా ఉన్నాయి. వీటిని చూస్తుంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉన్నాయి. ఈ లేక్లో ప్రయాణించడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. పెడల్ బోట్, రో బోట్, మూడవది మోటార్ బోట్. ఈ పరిసర ప్రాంతం అంతా ఎంతో అద్భుతంగా ఉంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి వీస్తుంటే లేక్లో ప్రయాణించాలని ఎవరికి ఉండదు. మేము లేక్ మొత్తం తిరగడానికి పెడల్ బోట్ని ఎంచుకున్నాము. మేము పెడల్ బోట్లో తిరుగుతూ చుట్టూ ఉన్నటువంటి యూకలిప్టస్ చెట్లు చూస్తూ ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇక్కడే ఊటీ బోట్ హౌస్ బయట నర్సరీలోని మొక్కలు ఎంతో అందంగా ఉన్నాయి కదా. చాలా అద్భుతంగా ఉన్నాయండి. మళ్ళీ ప్రయాణం మొదలైంది. ఈసారి ఇంకా ప్రత్యేకమైన స్పాట్స్ చూడటానికి.
ఈ రహదారి ఊటీ నుండి మైసూర్కు వెళ్ళేటటువంటి మార్గంలో ఉంది. ఈ మార్గ మధ్యలో మేము కామరాజ్ సాగర్ డ్యామ్ని చూసాము. ఇది చాలా అద్భుతంగా ఉంది. దారి పొడవున కొండలు, లోయలు, ఎన్నో రకాల చెట్లు, ముఖ్యంగా యూకలిప్టస్ చెట్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇలా వెళ్తూ వెళ్తూ చివరిగా పైన్ ఫారెస్ట్ని చేరుకున్నాము. పైన్ ఫారెస్ట్ ఇది ఊటీలోనే ఒక పెద్ద టూరిస్ట్ హబ్. ఈ పైన్ ఫారెస్ట్ ఒక వ్యాలీలో ఉంటుంది. ఈ పైన్ ఫారెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ ఎన్నో మూవీస్, ప్రత్యేకంగా తమిళ్ మూవీస్, తెలుగు మూవీస్, హిందీ మూవీస్ ఎన్నో కూడా ఇక్కడ షూట్ చేయబడ్డాయి. ఎంతో ఎత్తుగా ఉన్న పైన్ చెట్లు, స్వచ్ఛమైన చల్లటి గాలి అన్నీ కలిసి ఈ పైన్ ఫారెస్ట్ని షూటింగ్ స్పాట్గా చేశాయి. ఈ ప్రాంతానికి వస్తే ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చల్లటి గాలి వీస్తూ ఉంది. ఈ పైన్ ఫారెస్ట్ ఒడ్డునే ఒక చిన్న సరస్సు ఉంది. ఇది చూడటానికి కాశ్మీర్లోని తాల్ లేక్ లాగా అనిపిస్తుంది. ఇది ఒక అద్భుతం. పైన్ ఫారెస్ట్, దాని ఒడినటువంటి ఈ సరస్సు, చుట్టూ ఉన్న చెట్లు, కొండలు, వీటన్నిటిని కూడా తనివి తీరా ఎంజాయ్ చేస్తాము. ఈ పైన్ ఫారెస్ట్ వింటర్ సీజన్లో మొత్తం మంచుతో కప్పి ఉంటుంది. అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. తర్వాత మేము వెన్లాక్ డౌన్స్ అనే ప్లేస్ని విజిట్ చేసాము. వెన్లాక్ డౌన్స్ని 9th మైల్ అని, షూటింగ్ స్పాట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ షూటింగ్ స్పాట్ మైసూర్ నుండి ఊటీ వచ్చే దారిలో ఉంటుంది. ఇందాక మనం చెప్పినటువంటి పైన్ ఫారెస్ట్ నుండి కూతవేటు దూరంలో ఈ వెన్లాక్ డౌన్స్ ఉంటుంది. ఇక్కడ ఎన్నో సినిమాలు, ఎన్నో పాటలు షూట్ చేయబడ్డాయి. అందుకే దీన్ని షూటింగ్ స్పాట్ అంటారు. ముఖ్యంగా హిందీలో అత్యంత విజయవంతమైన రాజా హిందుస్థానీ, బర్ఫీ లాంటి సూపర్ హిట్స్ ఇక్కడ షూట్ చేశారు. ఇక్కడ నుండి చాలా ఎత్తుగా ఉన్న యూకలిప్టస్ చెట్లను వీక్షించవచ్చు. ఈ షూటింగ్ స్పాట్ నుండి కొండలను, లోయలను, వాటి యొక్క అందాలను మనం చూడొచ్చు. విజిట్ చేయవలసిన ప్లేస్. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మేము కున్నూరు నుండి ఊటీకి ఒక స్పెషల్ టాయ్ ట్రైన్లో వెళ్ళాము. ఈ టాయ్ ట్రైన్ అనేది ఖచ్చితంగా ఊటీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది కదా టాయ్ ట్రైన్. ఈ టాయ్ ట్రైన్ కున్నూరు అనే ప్రాంతం నుండి ఊటీకి వెళ్తుంది. ఇది లోయల మధ్య, కొండల మధ్య చకచకా వెళ్తూ ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా అందరూ వెళ్ళవలసిన స్పెషల్ ట్రిప్. ఈ జర్నీ దాదాపు 1 గంట 10 నిమిషాలు ఉంటుంది. మార్గ మధ్యంలో ఒక 4 స్టాప్స్లో
ట్రైన్ ఆగుతుంది. ఇది ఒక స్పెషల్ జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మా వీడియో నచ్చిందని ఆశిస్తూ మెనీ మోర్ వీడియోస్ టు కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.